చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, సుందరకాండను రామాయణ రత్నహారంలో ఒక ప్రధాన రత్నంగా అభివర్ణిస్తారు. ఎందుకని? సుందరకాండ ప్రత్యేకత ఏమిటి? రామాయణం మొత్తం ఒక రత్నముల హారం అయితే సుందరకాండ ఆ హారంలో ప్రధానమైన రత్నం. అందులో ఏమాత్రం సందేహం లేదు. రామాయణం అంతా ఒక మంత్రం అయితే ఆ మంత్రంలో ఒక బీజాక్షరం ఉంటుంది. దేనికైనా ఒక బీజాక్షరం, ఒక బీజం ప్రాణం. అనేకమైన బీజాక్షరాలు ఉంటాయి ఆ మంత్రంలో. ఆ బీజాక్షరాల్లో ప్రాణమైనటువంటి బీజాక్షరం ఒకటి ఉంటుంది. సంగీతానికి కూడా అంతే. ఉన్న స్వరాలలో జీవస్వరము అని ఒకటి ఉంటుంది. ఆ పాట పాడేటప్పుడు ఆ జీవస్వరాన్ని గనక ఆ విద్వాంసుడు తాకితే, ఆ జీవస్వరాన్ని గనక ఆ సంగీతంలో అతడు చూపించగలిగితే పాడేటప్పుడు వినేవాడికి హాయిగా ఉంటుంది. అలాగే బీజాక్షరములు కలిగిన మంత్రంలో కూడా దానికి ప్రాణమైనటువంటి బీజాక్షరం ఒకటి ఉంటుంది. ఆ ప్రాణమైన బీజాక్షరాన్ని తీసేస్తే ఆ మంత్రానికి విలువ లేకుండా పోతుంది. అలాగే రామాయణం అంతా ఒక మంత్రం. ఆ మంత్రంలో ప్రాణంతో సమానమైన బీజాక్షరము ఏది అంటే సుందరకాండ. 7 కాండలుగా ఉన్నది రామాయణం. బాలకాండ దగ్గర నుంచి ఉత్తరకాండ వరకు 7 కాండలుగా ఉన్నది. ఆ 7 కాండలలో అత్యంత ముఖ్యమైనటువంటిది, అన్నీ ముఖ్యమైనవే, కానీ అత్యంత ప్రాణప్రదమైనటువంటిది సుందరకాండ. కారణమేమి అంటే భగవంతుడు ప్రకృతితో కూడి ఉంటాడు. భగవంతుడు ఆ పరాత్పరుడు ఎప్పుడూ ఆయన అధీనంలో ప్రకృతి ఉంటుంది. ప్రకృతి లేకుండా భగవంతుడు లేడు, భగవంతుడు లేకుండా ప్రకృతి లేదు. అటువంటి స్థితిలో ఇప్పుడు రామాయణంలో ఓ దుర్మార్గుడైనటువంటి వాడు, రావణాసురుడు అని పిలువబడేటువంటి వాడు భగవంతుని వద్ద ఉన్నటువంటి ప్రకృతిని తన వశం చేసుకోవడానికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ సీతమ్మ ఎవరు అంటే ప్రకృతి యొక్క రూపం, రాముడు ఎవరు అంటే పరాత్పరుని యొక్క రూపం. ఎప్పుడైతే ప్రకృతి భగవంతుని నుంచి దూరం అవుతుందో ప్రళయం వస్తుంది, లోకాలన్నీ మునిగిపోతాయి. ప్రకృతి భగవంతునితోనే ఉండాలి. కానీ ఓ దుర్మార్గుడు ఏం చేశాడు? ఆ భగవంతుని వద్ద నుండి ప్రకృతిని అపహరించి తన వద్ద ఉంచాడు. ఇప్పుడు ఆ ప్రకృతి ఎక్కడ ఉన్నదో అక్కడ నుంచి ఆ ప్రకృతిని తెచ్చి భగవంతుని వద్ద ఉంచితే లోకములన్నీ ప్రశాంతంగా ఉంటాయి, అన్నీ రక్షింపబడతాయి, ఆనందం పొందుతారు. అందువల్ల ఆ ప్రకృతి ఎక్కడ ఉన్నదో వెతకటానికి ఒకానొక శాఖామృగము హనుమంతుడు వెళ్ళినటువంటి ఆ ప్రకృతిని దర్శించి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని ఆ విషయాన్ని తీసుకొచ్చి భగవంతునికి తెలియజేసి తరువాతి యుద్ధకాండలో ఆమెను తెచ్చి భగవంతునికి అప్పగించాడు. ఆ ప్రకృతిని తెచ్చి, కనుక ఆ ప్రకృతిని తెచ్చి భగవంతునికి అందించడానికి ఒక జీవుడు చేసిన సాధనయే సుందరకాండ. ఆ జీవుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కేవలం సుందరకాండలో ప్రవేశించారే తప్ప అంతకుముందు ఎక్కడా మనకు కనబడరు. ఈ సుందరకాండ తప్ప మిగిలిన కాండలు ఎన్ని ఉన్నాయి? 4 కాండలు జరిగినాయి సుందరకాండ కన్నా ముందు. 5వ కాండ సుందరకాండ, 6వది యుద్ధకాండ. కనుక ఈ 4 కాండల్లో ఎక్కడా ఆంజనేయ స్వామి కనపడరు. మనకు కేవలం సుందరకాండలోనే కనపడతారు. ఇక్కడ ఉన్న రత్నమే అక్కడ కూడా ఉంటే దీన్ని ప్రత్యేకంగా చెప్పే అవకాశం లేదు కదా. కేవలం ఇక్కడ మాత్రమే ప్రవేశించి తను సాధకుడై అనేక రకాలుగా సాధన చేసి ఆ ప్రకృతి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని ఆ ప్రకృతి యొక్క ఉనికిని పరమాత్మకు తెలియచేసి ఆ పరమాత్మను కూడా తన వెంట తెచ్చుకుని ప్రకృతిని తీసుకొచ్చి అప్పచెప్పాడు. కనుక ఈ జీవుడు అనబడేటువంటి ఆంజనేయ స్వామి
ప్రకృతి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం కోసం చేసినటువంటి సాధన యొక్క రూపమే సుందరకాండ. మనిషి జీవితంలో అతడు కూడా ఏదైనా ఒకటి పొందడానికి ఏం కావాలి? సాధన మాత్రమే కావాలి. ఆ సాధన అంత గొప్పది కనుకనే రామాయణం అనేటువంటి రత్నముల హారములో ఈ సుందరకాండ ఒక ప్రత్యేకమైన రత్నంగా చెప్పబడింది. అందువల్ల ఆ సుందరకాండే లేకపోతే రామాయణమే లేదు. ప్రకృతి దూరం అయిపోతుంది, భగవంతుడు దూరం అయిపోతాడు ప్రకృతికి. మనమంతా భగవంతుడితోనే కలిసి ఉండాలి, భగవంతుడు మనతో కలిసి ఉండాలి. మనమంతా ప్రకృతి. ఆ ప్రకృతి యొక్క స్వరూపం ఎవరయ్యా అంటే సీతామాత. కనుక ఆ సీతామాతను రామచంద్రునకు అప్పజెప్పుటయే వేదాంతపరమైన భావం. ప్రకృతిని భగవంతునకు అప్పజెప్పుట. అప్పజెప్పడానికి సాధన కావాలి. ఆ సాధనే దివ్యమైనటువంటి రత్నం. ఆ సాధన చేశాడు ఆ జీవుడు. ఆ చేయబడిన సాధనను గురించి చెప్పిన కాండ సుందరకాండ. మొత్తం లంకానగరం అంతా వెతికినా కనబడకపోతే లోకానికి ఎంత గొప్ప ఉపదేశాన్ని ఇచ్చారు ఆంజనేయ స్వామి సాధకుడుగా ఉండి అంటే, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితం దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. మొత్తం నేను అందరినీ మసి చేస్తానయ్యా అని చెప్పాడు. అంతేకాదు నాకు ఎందుకు కనబడలేదు అని తన పెద్దవాళ్లకు నమస్కరించాడు ఒక్కసారి. మనం కూడా ఏదైనా ఒకటి సాధించలేకపోతే మన పెద్దవాళ్లకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వచనం పొందాలి అని తెలియజేశాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య. ఇంతమందికి నమస్కారం చేశాడు. కనుక అట్లా నమస్కారం చేసి తాను అప్పుడు సీతామాతను ఆ అశోకవనాన్ని చూచాడు. అప్పటిదాకా మొత్తం లంకానగరం అంతా వెతికినా ఎక్కడా కనపడలా. తాను చూడని ప్రదేశం ఏదైనా ఉన్నదా అని ఒక్కసారి పెద్దలకు నమస్కారం చేస్తే, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య. ఇంతమందికి నమస్కారం చేసి నాకు సహకరించండి అయ్యా అని ఒక్కసారి కోరుకుంటే తాను వెతకనటువంటి అశోకవనం కనపడింది. అక్కడికి వెళ్ళాడు, సీతామాతను దర్శనం చేశాడు. కనుక ప్రకృతి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి సాధనా రూపమైన సుందరకాండ కనుక అది ప్రత్యేకమైన రత్నం. అందులో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గెడ్డం కింద ప్రత్యేకంగా కర్పూరంతో అలంకరించడంలో ఆంతర్యం ఏమిటి? చాలా కాలం క్రితం నాకు కూడా ఈ సందేహం ఉండేది, ఇక్కడ ఎందుకు పెట్టారు కర్పూరం అని. దానికి తెలిసినటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క ఆ తిరుమల యొక్క స్థల పురాణంలో చెప్పబడి ఉన్నది. ఒకానొక సందర్భంలో ఒకానొక తోటలో ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉండేటువంటి దళాలన్నీ కోసుకుంటున్నాడు, తులసి దళాలు. ఆ కోసుకుంటున్నప్పుడు అనేక రకాలైనటువంటి క్రిములు కీటకాలు వస్తున్నాయి, వాళ్తున్నాయి. వాటిల్ని తోలుకుంటున్నాడు, వాటిల్ని దులుపుతున్నాడు, దళాలు కోస్తున్నాడు. ఓ చిన్న పిల్లవాడు వచ్చి నేను నీకు సహకారం చేస్తానయ్యా అన్నాడు. ఆ దళాలు కోయటంలో నువ్వు నాకు సహకరించవద్దు అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఎందువల్ల? యథాశ్రేయసే పూజాకర్మాభి త్వదీయం సహసా అనులోపయంతు అని శాస్త్రం చెప్పింది. ఏమిటి దీని భావం? ఎవరు పూజ చేస్తున్నారో వారే వెళ్ళి పుష్పములు కానీ దళములు కానీ అపచయం చేసి తెచ్చి భగవంతునకు సమర్పించాలి. మనం బజారు వెళ్ళి కొనుక్కొస్తున్నాం, పూలు పెడుతున్నాం, అంతవరకు పుణ్యం వస్తుంది, అందులో సందేహం లేదు. కానీ తానే ఒక పూల చెట్టు వద్దకు వెళ్ళి తానే ఆ పూలు కోసి ఆ దళములు కోసి భగవంతుని యొక్క శిరస్సున పాదముల మీద అలా ఉంచినట్లయితే ఆ భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు. ఇబ్బడి ముబ్బడిగా వరములు మనకు గుప్పించి ఇస్తాడు. కనుక తనకు తాను చేసుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి వాడు, ఆ అపచయం చేస్తున్నటువంటి వాడు, ఆ దళాలు కోస్తున్నటువంటి వాడు బ్రాహ్మణుడు, అతడు నేనే తీసుకువెడతానయ్యా, నువ్వు తీసుకురావడానికి వీలు లేదు అని అడ్డుకుంటున్నాడు ఆ పిల్లవాడిని.
ఎన్నిసార్లు అడ్డుకుంటున్నా వాడు ఊరుకోవటల్లా. నేను కూడా చేస్తాను తాత, నేను కూడా చేస్తాను తాత అంటూ వెంటబడుతున్నాడు, వాడు వదలటల్లా. అందుకోసమని తన చేతిలో ఓ చిన్న కర్ర ఉంటే ఒక్కసారి అట్లా విసిరేటప్పటికీ గడ్డానికి తగిలింది. ఆ గడ్డానికి తగిలితే అక్కడ నుంచి రక్తం కారుతుంటే అయ్యయ్యో నేను తొందరపడి చేశానే అని ఆ పిల్లవాడికి అక్కడ కర్పూరాన్ని అద్దాడు. ఆ గడ్డం దగ్గర ఆ కర్పూరాన్ని అద్దేటప్పటికీ ఆ రక్తధార ఆగిపోయింది. ఆ వచ్చిన పిల్లవాడు ఎవ్వరో కాదు, వెంకటేశ్వరుడు. కనుకనే ఆనాడు ఆ దళములు కోస్తూ ఆ పుష్పములు కోస్తూ ఉన్నటువంటి వాడు చేత ఏర్పడినటువంటి గాయమునకు గుర్తుగా, ఆ భగవంతుని యొక్క లీలకు గుర్తుగా మనకందరికీ కూడా ఆ కథను గుర్తు చేసి, భగవంతుడు అలా ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదయ్యా, మనం ఎలా పడితే అలా ప్రవర్తించరాదు అని చెప్పటం కోసమే ఆ పిల్లవాడు రూపంలో వచ్చాడు. ఆయన తెలియక అలా చేసేటప్పటికి రక్తం వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏ రూపంలో భగవంతుడు వస్తాడో తెలియదు కనుక మనం అందరినీ ఆదరించాలి అనేటువంటి భావనతో ఉండాలి. అందువల్ల ఇప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామికి ఆ గడ్డము వద్ద చివుకము వద్ద కర్పూరాన్ని ఉంచుతారు. ఆ కథను మనం తెలుసుకోవటం కోసం. గురుగారు, విష్ణువు యొక్క నివాసం వైకుంఠం. ఆ వైకుంఠానికి కాపలాదారులు జయ విజయులు. వీరు ఎందుకు శాపగ్రస్తులు అయ్యారు? భగవంతుని ఇంటికే కాపలా కాచేటువంటి వాళ్లకు శాపమా అనేటువంటిది సందేహం. భగవంతుడు లోక వ్యవహార రచనాశీలుడు అని బిరుదు ఆయన. లోకంలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని జరిపించేటువంటి వాడు భగవంతుడే. ఇందులో శనక సనందనాదులకు ఏమీ ప్రమేయం లేదు. వాస్తవానికి ఎప్పుడు జరిగింది ఇది? సాక్షాత్తు జ్ఞానస్వరూపులైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నలుగురిని కలిపి కుమారాహ అని పిలుస్తారు. పురాణ వాంగ్మయంలో మనకు ఉన్నది. కనుక ఈ నలుగురు ఒక్కసారి వైకుంఠ దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామివారు ఏకాంత సేవలో ఉన్నారయ్యా, ఎవరిని రానివ్వవద్దు అన్నారు, కనుక వెళ్ళడానికి వీలు లేదు అని అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు వాళ్ళేమీ శపించలా. ఎవరు శపించారు? ఈ పరిస్థితినంతా కల్పించింది ఎవరు అంటే భగవంతుడే. కారణమేమి? జయ విజయులకు అహంకార మమకారాలు పెరిగినాయి. ఎందువల్ల పెరిగినాయి? సాక్షాత్తు నారాయణుడే ఉండేటువంటి వైకుంఠానికి మేము గదా ద్వారపాలకులం, మా అనుమతి లేకుండా లోపలికి ఎవ్వరూ వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు అనేటువంటి అహంకారం కలిగింది ఒకటికి. అసలు ఇదంతా మనదే అనేటువంటి మమకారం కలిగింది విజయుడికి. జయ విజయులిద్దరు వేదాంతపరంగా మనం చెప్పుకోవాలి అంటే అందులో ఒకరు అహంకారం యొక్క రూపం, ఒకరు మమకారము యొక్క రూపం. అందువల్ల ఎప్పుడైతే తన వద్ద ఉండి పనిచేస్తున్నటువంటి వారికి అహంకార మమకారాలు పెరిగినాయో వాళ్లకు శిక్ష వేయవలసిన ఆవశ్యకత భగవంతునికి ఉన్నదా లేదా? వాళ్లను సరిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదా లేదా? దాన్నే మనం ఏమంటామంటే సుశిక్షణ అని అంటాం. వాళ్ళను మంచిగా మలచటం సుశిక్షణ. దాంట్లో సుశిక్షణ అనే పదంలో మొదటి అక్షరం చివరి అక్షరం తీసేస్తే మధ్యలో ఏముంది? శిక్ష ఉన్నది. ఆ సుశిక్షణ ఇవ్వటం కోసం శిక్ష వేశాడు భగవంతుడు. ఇదంతా చేసింది భగవంతుడే. కేవలం సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నిమిత్త మాత్రులు శాపం పెట్టడంలో. మీరు భూలోకంలో రాక్షసులుగా పడి ఉండండి అనేటువంటి సంకల్పం ఆ సనక సనందనాదులకు కలగజేసిన వాళ్ళెవరు? మనం బాగా ఆలోచించినట్లయితే జ్ఞానము యొక్క స్వరూపమే సనక సనందనాదులు. పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఆగ్రహాన్ని పొందుతారా? కోపాన్ని తెచ్చుకుంటారా? వాళ్ళ కోపం ఎలా వస్తుంది? అసలు పూర్తిగా సత్వగుణ సంపన్నులు వాళ్ళు. రజోగుణం కానీ తమోగుణం కానీ వాళ్ళల్లో ఉండే అవకాశం లేదు.
అంత సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్లకు ఆగ్రహం ఎలా వచ్చింది? భగవంతుని సంకల్పం చేతనే వచ్చింది. వీళ్లకు అహంకార మమకారాలు పెరిగినాయి గనుక, అవి తుంచాలి గనుక, సుశిక్షణ ఇవ్వాలి గనుక శిక్ష వేసి తీరాలి అని నారాయణుడే భావించి సనకసనందనాదులకు ఈ విధమైన ఆలోచన కల్పించి వాళ్లను, ఈ సనకసనందనాదులను అడ్డుకునేటట్లుగా చేసి శాపాన్ని వాళ్లకు కల్పించి భూలోకంలో రాక్షసులుగా పంపించాడు. వాళ్ళ మీద ప్రేమ కూడా ఉన్నది భగవంతునకు. అందుకనే ఏం చేశాడు? 7 జన్మల పాటు మీరు రాక్షసులుగా నాకు భక్తులుగా భూలోకంలో ఉంటారా? 3 జన్మల పాటు నాకు శత్రువులుగా రాక్షసులుగా భూలోకంగా ఉంటారా? రాక్షసులుగా ఉండటం మాత్రం కామన్, ఉండి తీరవలసిందే. 3 జన్మలైతే నాకు శత్రువులుగా ఉంటారు, 7 జన్మలైతే నాకు భక్తులుగా ఉంటారు. ఏది కావాలో కోరుకోండి. ఎప్పుడైతే శాపం వచ్చిందో, శిక్ష పడిందో, అతళ్ళలో ఉన్న అహంకారం, ఇతళ్ళలో ఉన్న మమకారం తుంచబడింది. ఆ తుంచబడిన కారణం చేత భగవంతా, నిన్ను వదిలిపెట్టి ఎక్కువ కాలం ఉండలేమయ్యా, 3 జన్మలు చాలు, శత్రువులం అయితే అయ్యా, శత్రుత్వంతో అయినా నిన్నే తలుచుకుంటూ ఉంటాం కనుక మేము 3 జన్మలే ఉంటాం రాక్షసులుగా అన్నారు. భూలోకానికి వచ్చారు. కనుక ఇదంతా భగవంతుని యొక్క రచనా విశేషం, భగవంతుని యొక్క కల్పన. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు గర్వం కలిగినా, ఎప్పుడెప్పుడు ఏది కలగకూడదో అది కలిగినా, వాళ్లను బాగు చేయాలి అనుకున్నప్పుడు భగవంతుడే ఏ మార్గంలో చేయాలో ఆ మార్గంలో అవన్నీ ఆలోచన చేస్తాడు. ఈ శాపం పెట్టడంలో ఆ సనకసనందనాదులకేమీ సంబంధం లేదు. అది భగవంతునికి కలిగిన సంకల్పమే. ఇదంతా చేసింది కూడా భగవంతుడు. గురుగారు, మన పురాణాలు చెప్పే సారాంశం ఏమిటి? ఈ కలికాలంలో ఈ పురాణాలు అధ్యయనం చేయటం వల్ల లేదా వినటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? పురాణవం ఇది పురాణం. ఎంతకాలమైనప్పటికీ కూడా దాన్ని ఒక్కసారి మనం చదివితే మరల క్రొత్త విషయాలు దాంట్లో తెలుస్తూ ఉంటాయి. ఓ వారం రోజుల క్రితమే ఆ పురాణం మొత్తం చదివాము, అయిపోయింది, చదవటం అయిపోయింది. మళ్ళీ మొదలుపెట్టి చదువుతున్నాం. విసుగు అని అనిపించదు. అదే ఒక నవల కానీ, ఒక పత్రిక, వారపత్రిక కానీ, మాసపత్రిక కానీ మనం చూసినట్లయితే ఒకసారి పరిపూర్ణంగా చదివిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని పాత కాగితాలు కొనుక్కునేవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. అదే పురాణాలు గనక ఉన్నట్లయితే ఆ పురాణాలను అలా ఇవ్వం మనం. ఎందువల్ల అంటే ఎన్నిసార్లు చదివితే అన్ని కొత్త విషయాలు ఆ పురాణం మనకు చెబుతుంది. అలా రచించారు. ఆ రచన చేసినటువంటి వాల్మీకి, వ్యాస భగవానుడు ఇత్యాదులంతా అంత దివ్యమైనటువంటి పురాణాలు. వాటి నిండా ఉన్నటువంటివి ఏవయ్యా అంటే ప్రస్తుతం ప్రకృతంలో మనం అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారమును ఇవ్వగలిగినవి. ఉదాహరణకు రామాయణం ఉన్నది, అందులో ఓ దివ్యమైన పరిష్కారం ఉన్నది. ఏమిటా పరిష్కారం? ఓ భార్యాభర్త ఇద్దరూ తీర్థయాత్రలకు వెడదాం అనుకున్నారు. టికెట్లు తీసుకుని రైలు ఎక్కాలి. తీర్థయాత్రకు వెళ్ళాలి అంటే ముందు రైల్లో కూర్చున్న దగ్గర నుంచి దిగేదాకా ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, అది సహజమైన అలవాటు అందరికీ. కూర్చున్న దగ్గర ఇంట్లో ఉంటే తినకపోవచ్చు, కానీ రైల్లో కూర్చున్నాడా ఏమీ తోచదు కనుక తింటూ ఉంటాడు. దానికి కావలసినటువంటివన్నీ చేసుకున్నారు. అవన్నీ డబ్బాలు, టిఫిన్లు, ఆ తర్వాత కావలసిన వస్త్రములు ఇవన్నీ సర్దుకున్నారు. పెట్టెలు తీసుకున్నారు, ఆటో ఎక్కారు, స్టేషన్కి వెళ్ళారు. వీళ్ళు ఎక్కవలసిన ట్రైను ప్లాట్ఫారం మీద ఉన్నది. ఆ భర్త ఏం చేశాడు? గబగబా దిగేశాడు. ట్రైన్ వచ్చేసింది అన్నాడు. అవన్నీ భుజాన్ని తగిలించుకున్నాడు, చేతులతో పట్టుకున్నాడు. సరాసరి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు, టికెట్ కొన్నాడు, ప్లాట్ఫారం మీదకి వెళ్ళిపోయాడు. కానీ ఆ భార్య దిగటం కొంచెం ఆలస్యం అయ్యింది. నెమ్మదిగా, పాపం పెద్ద వయస్సు, ఆ కారణం చేత దిగుతూ ఎప్పుడూ 60 దాటిన తర్వాతే కదా తీర్థయాత్రలకు వెళ్ళేది. చిన్న వయస్సులో అయితే సినిమాలకు వెడతారు. ఆ కారణం చేత వీళ్ళు బయలుదేరి ఆవిడ నెమ్మదిగా నడిచి వచ్చే లోపల ట్రైన్ కదిలి, ట్రైన్ మూవ్ అయిపోతే ఆవిడ ఎట్లా ఎక్కుతుంది? వీడు ఎక్కేశాడు, సామాన్లు లోపల పెట్టి. భర్త ఎక్కేశాడు. అయితే అక్కడ చైన్ ఉంటుంది,
ఆ చైన్ లాగమని ఆ కిటికీ దగ్గర కూర్చున్న పెద్ద మనిషికి చెప్పాడు. అయ్యా చైన్ లాగండి, మా ఆవిడ రాలేదని. నువ్వు ఎప్పుడైనా రామాయణం చదివావా అని అడిగాడు ఆ పెద్ద మనిషి. మా ఆవిడ ఎక్కలేదు, నువ్వు చైన్ లాగరా అంటే మా రామాయణం చదివావా అని అడుగుతావేమిటయ్యా అని కేకలేశాడు. వీడే వెళ్ళాడు, చైన్ లాగేశాడు. ఆ బండి ఆగింది. మెల్లగా భార్య దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే చాలా దూరం వచ్చింది పాపం. ఆవిడ ప్లాట్ఫారం మీద శోకిస్తోంది. ఆ భర్త అక్కడికి వెళ్ళేటప్పటికి అష్టోత్తరం, సహస్రం, త్రిశతి, ఖడ్గమాల ఇవన్నీ అప్పచెప్పింది ఆవిడ వాడికి. ఆ తిట్లు తింటూనే ఉన్నాడు. తీసుకొచ్చాడు, ఎక్కించాడు. ఇప్పుడు ఆ కిటికీ దగ్గర కూర్చున్న పెద్ద మనిషిని అడిగాడు, నా భార్య ఎక్కలేదు, చైన్ లాగవయ్యా అంటే రామాయణం చదివావా అని అడుగుతావేమయ్యా, నీకేమైనా బుద్ధి ఉన్నదా అన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడండి, పురాణాల్లో ఇప్పుడు ఉపయోగపడతాయా అని కదా మీరు అడిగింది. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు రామాయణం కనుక చదివి ఉన్నట్టయితే సంబంధం ఉన్నదా అని అడిగాడు కదా. సంబంధం ఉందయ్యా. రామాయణం కనుక చదివినట్లయితే అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు గుహుని వద్దకు వచ్చాడు. ఆ గుహుడు పడవను అక్కడ పెట్టి, రామయ్య ముందు నీ పాదం పెట్టవయ్యా, నా పడవకు మంచి బేరాలు వస్తాయి, నువ్వు సాక్షాత్తు దైవానివి, నీ అడుగు పెడితే నేను అదృష్టవంతుణ్ణవుతాను అని చెప్పాడు. ప్రార్థించాడు గుహుడు. ప్రార్థిస్తే ముందు లక్ష్మణుణ్ణి ఎక్కించాడు. ఆ తరువాత తన భార్యను ఎక్కించాడు. ఆ తరువాత తాను ఎక్కాడు. ఈ విషయాన్ని రామాయణం మనకు చెప్పింది. అక్కడికి గుహుడు అడిగాడు రాముణ్ణి, ఏమని, నిన్నెక్కవయ్యా అంటే మీ తమ్మయ్యని ఎక్కించావు, నీ భార్యను ఎక్కించావేమయ్యా అని అడిగితే, ఇతడు తన భార్యను, తన రాజ్యాన్ని, తన తల్లిని, తండ్రిని అందరినీ వదులుకుని కేవలం మాకు సేవ చేయడం కోసం వచ్చాడయ్యా. అటువంటి వాడి సంగతి ముందు చూసుకోకుండా నేను ముందెక్కి కూర్చుని నువ్వు ఎక్కితే ఎక్కువ లేకపోతే లేదంటాం అనేది ధర్మం కాదు. రాముడు చెప్పిన మాట ఇది. తన వారిని అందరినీ వదులుకుని, తన ఇంటి పేరు మార్చుకుని, గోత్రాన్ని మార్చుకుని, కేవలం నా వంశాన్ని పెంచడం కోసం నా చేయి పట్టుకుని తల వంచి తాళి కట్టించుకుని నా ఇంటికి వచ్చిన ఆ పిల్ల సంగతి చూసుకోకుండా నా సంగతి చూసుకోవటం ధర్మం కాదయ్యా. అందువల్ల ముందు నా తమ్ముడిని ఎక్కించాను, అందువల్లనే తరువాత నా భార్యను ఎక్కించాను, ఇప్పుడు నేను ఎక్కి కూర్చున్నాను, నీకేం భయం లేదు, మంచి బేరాలు వస్తాయి నీకు అని రాముడు ఆజ్ఞ ఇచ్చాడు. నీవు రామాయణం చదివినట్టుంటే ఇవి తెలిసేది నీకు. ఇది తెలిస్తే ముందు మీ ఆవిడ్ని ఎక్కిన తర్వాత నువ్వు ఎక్కేవాడివి. ఇప్పుడు వచ్చి నేను ఎక్కేశాను చైన్ లాగు అంటే ఏం తెలుస్తుందయ్యా? ఇప్పుడు చెప్పు, సంబంధం ఉన్నదా లేదా? సామాన్యమైనటువంటి లౌకికమైన విషయానికి కూడా పరిష్కారమును అందించగలిగినవి పురాణములే కనుక విని తీరవలసినదే, అందులో సందేహం లేదు. గురుగారు, రామాయణంలో పిడకల వేట అనే సామెత ఉంది. ఈ రామాయణానికి పిడకల వేటకి ఏంటి సంబంధం? రామాయణంలో పిడకల వేట అనే పదమే తప్పు. పిడకల వేట కాదు, పిడకలకి రామాయణానికి సంబంధం ఏమిటి? ఆ పదాన్ని మార్చేశారమ్మా. అసలు ఉన్న పదం ఏంటంటే పెడతల వేట. పెడతల వేట. రావణాసురుడు అనబడేటువంటి రామాయణ గాథలో ప్రధానమైనటువంటి ప్రతినాయకుడు ఎవరు అంటే రావణాసురుడు. ఆ రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి. ఆ పెడతలలు ప్రక్కన ఉంటాయి. పెడ అంటే ప్రక్కన అని, ఈ తలకు ప్రక్కన ఉంటాయి. ఆ కారణం చేత అతడి వేట ఆడాడు గనుక రామచంద్రుడు అతన్ని సంహరించడానికి వెళ్ళాడు కనుక ఆ రామాయణంలో పెడతల వేట. సీతమ్మ కోసం, తన భార్య కోసం పెడతలలు కలిగిన, ఎందుకంటే ఆ తలలు ఊడి కింద పడి మరల వచ్చి అతుక్కుంటున్నాయి. రావణాసురుణ్ణి సంహరించలేకపోతున్నాడు. అలా కాకుండా ఉండటం కోసం అతడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అందువల్ల అంతగా ప్రయత్నం చేసి ఆ పెడతలలు లేకుండా చేసి అతడి ప్రాణాలు తీశాడు కనుక పెడతల వేట. ఆ పెడతల వేట అనే పదమే మన నోళ్లల్లో పడి పిడకల వేటగా మారింది. అంతే తప్ప రామాయణంలో పిడకల వేట ఉండదు, ఉండే అవకాశం లేదు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.